ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. భగవద్భక్తులారా, సత్సంగ బృంద సభ్యులారా, ఆలయాల్లోకి వెళ్ళిన తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమాలు అంటే తీర్థము, ప్రదక్షిణ, శఠగోపం, ప్రసాదం, వీటి గురించి, వీటి పరమార్థాన్ని గురించి తెలుసుకునే పరంపరలో భాగంగా ఈరోజు మనం తీర్థం, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టతను తెలుసుకుంటాం. భగవద్భక్తులారా, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒకసారి రామనామాన్ని జపిద్దామా? శ్రీరామ 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 శ్రీరామ. భగవద్భక్తులారా, తీర్థం అంటే శుద్ధీకరణ విధానం. భగవంతుడిని ఆరాధించిన తర్వాత తీర్థం అనేటువంటి ఒక పుణ్య విశేషమైనటువంటి అంశం మనకు గురువులు చెప్తారు. తీర్థం అంటే పవిత్ర జలం. తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలట. భగవద్భక్తులారా, శ్రద్ధగా చూడండి. తీర్థాన్ని బొటన వేలు, చూపుడు వేలుని నియంత్రిస్తూ చివరి 3 వేలు మాత్రమే ముందుకు సాగుతూ తీర్థాన్ని మనం స్వీకరించాలి. మామూలుగా తీర్థం తీసుకోగానే ఆ చేతిని తలపై రాసుకుంటారు చాలా మంది. అది చాలా తప్పండి. బ్రహ్మ తలపై ఉంటారు కాబట్టి మన ఎంగిలి చేతిని బ్రహ్మకు అర్పించకూడదు. అందుకనే తీర్థాన్ని స్వీకరించే పద్ధతి, తీర్థం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకుంటున్నాం. అంతఃశుద్ధిని కలిగించడానికి ఈ తీర్థం చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే, తీర్థాన్ని 3 సార్లు బ్రాహ్మణులు మనకు అనుగ్రహిస్తారు. అంటే పూజారులు ఆలయాల్లో 3 సార్లు ఇస్తారు. దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, మొదటిసారిది ధర్మ సాధన, రెండవది ధర్మ సాధన కోసం ద్వితీయ ధర్మ సాధన, మూడవది మోక్ష ప్రాప్తి. ఈ 3 సార్లు ఎప్పుడైతే తీర్థం తీసుకుంటామో ఆ తీర్థం ఒక్క చుక్క కూడా కింద పడకుండా స్వీకరించాలి. ఎందుకంటే తీర్థం గనక కింద ఒక చుక్క పడినా కూడా అది ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి ఇద్దరికీ కూడా పాపం అంటుకునేటువంటి పరిస్థితి ఉంది. తీర్థంలో ఉన్నటువంటి రకాలు ఏమిటి అంటే, జలతీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానక తీర్థం, తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చ కర్పూర తీర్థం. మనందరం కూడా వైష్ణవ ఆలయాల్లో ఎక్కువ భాగం తులసి తీర్థాన్ని, పానక తీర్థాన్ని మరియు పచ్చ కర్పూర తీర్థాన్ని చూస్తాం. చూడండి, పచ్చ కర్పూరాన్ని వేసి తీర్థాన్ని ఎంత చక్కగా చేస్తారు. అది కాకుండా ఇంకా కేసరి, పచ్చకర్పూరం, తులసి కలిపినటువంటి తీర్థాన్ని కూడా మనకు గురువులు అనుగ్రహిస్తారు. అందుకనే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. భగవద్భక్తులారా, అభిషేక తీర్థం గాని, పూజానంతర తీర్థం గాని, పాదతీర్థం గాని, ఏ తీర్థమైనా సరే భగవంతుని పాద పద్మాలకు అర్పించిన తర్వాత మనం స్వీకరిస్తాం. ఇంకో విశేషమండి, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది పంచపాత్ర ఆచమణి. ఋషులు పూర్వకాలంలో తమ ప్రార్థనలను దేవుడికి సమర్పించడానికి రాగి లోహాన్ని వాడారట. రాగి పంచపాత్ర, చరణామృతం, ఇది పూజలో అంతర్భాగం. ఇత్తడి, రాగి, వెండి పంచపాత్రలు కూడా జనులు ఉపయోగిస్తారు. రాగి నీరు అనేక వ్యాధులకు ఔషధంగా పరిగణించబడుతుందని, ఆలయాలలో శుద్ధి కొరకు, శరీరంలో శుద్ధి కొరకు ఈ తీర్థ సేవనం చేస్తాం. ఇంకో విశేషమండి, ఈ తీర్థంతో మ్యాగ్నెటోథెరపీ అని జరుగుతుంది. అంటే ఈ రాగి
పంచపాత్రలో తీర్థాన్ని స్వీకరించడం వల్ల దంత పరిరక్షణ, కఫ సంబంధ నివారణ, రక్తశుద్ధి కూడా కలుగుతుందట. సనాతన ధర్మంలో మనకున్నటువంటి అనేక ప్రక్రియలలో విశేషమైనది ఈ యొక్క తీర్థ స్వీకరణ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామనామాన్ని స్మరిద్దాం, ధరిద్దాం, మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై